దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునగాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలపు శుభములు దీవెనలు మీకు మెండుగా కలుగునగాక. ఈ దినమంతా ప్రభు మిమ్మల్ని తోడై నడిపించునగాక. ప్రతిరోజు వినండి, అనేకులకు వినిపించండి. ప్రభు మీ ఎడల ఆయన కనికరం చూపించునగాక. ఆమె ఈరోజు వాక్య పరిచర్య నిమిత్తం ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతోను వెదికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆమె పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో వెదికినప్పుడంట ఆయన మనకి ప్రత్యక్షమవుతారంట. మన దేవుడు ప్రత్యక్షమయ్యే దేవుడు అండి. హల్లెలూయా. వెతికితే దొరికే దేవుడు అండి ఆయన. దొరుకు కాలమందు మీరు ఆయనను వెదకుడి అని ఉందండి బైబిల్లో. మన దేవుడు ప్రత్యక్షమవుతారు, వెతుకుతే ఆయన దొరుకుతారు. వాక్యంలో మనం చూసినప్పుడు అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు మొరపెట్టారండి. యాకోబు ఒక మాట అంటారు, నేను ముఖాముఖిగా ప్రభువుని చూచి తిని, నేను ప్రభువుని చూచానంటారండి. మోషే ముఖాముఖిగా నేను ప్రభువుని చూశానంట. మగ్దలేని మరియ వెతికిందండి ప్రభువుని. అయ్యో, నా ప్రభువుని ఎక్కడ పెట్టారు, నా దేవుని ఎక్కడ పెట్టారు, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు, నాకు చూపించండి, నేను మోసుకుని వెళ్ళిపోతానండి. మగ్దలేని మరియకి ప్రభు కనిపించారు. మగ్దలేని మరియ అంటది, నేను ప్రభువుని చూచి తిని. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతకాలంలో మీరు ఎప్పుడైనా ప్రభువుని చూస్తారా? ప్రభు దర్శనాన్ని అనుభవించారా? ప్రభు ప్రత్యక్షం అవుతారని మీకు తెలుసా? ఇక్కడ మోషే మాట్లాడుతుంటున్నారు, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన వెతకండి, మీరు ఆయన మీకు ప్రత్యక్షం అవుతారు. ఆమె నాకెవ్వరు లేరనుకుంటున్నావేమో, ప్రభు ఉన్నారండి. ప్రభువుని వెతికితే ఆయన మీకు దొరుకుతారు. 11వ కీర్తనలో 7వ వచనం ఉంటుంది, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు. ఆమె ప్రభువును మనం కళ్ళారా చూచే భాగ్యం యథార్థవంతులకి దేవుడిచ్చారండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ప్రభువుని చూస్తారు అని మత్తయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న శుభవార్త ఏంటో తెలుసా? ఆయనను వెతికితే ఆయన దొరుకుతారు. ఆయనను వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతారు. మనకి తోడుండు దేవుడైన, ప్రత్యక్షమగు దేవుడైన. కష్టంలో ఉన్నావా, నష్టంలో ఉన్నావా, ఎవరూ లేరా, అందరూ మాట తప్పారా, అందరూ విడిచిపెట్టారా, నీ తోడంటూ ఏమీ దొరకక ఇబ్బంది పడుతూ ఉన్నావా, నువ్వు దేవుణ్ణి వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతారు. దేవుణ్ణి వెతికితే ప్రభువు నీకు దొరుకుతారు. ఆయన నీతో ఉంటారు. నిశ్చయముగా ఆయన నీకు సహాయం చేస్తారు. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మోషే, మగ్దలేని మరి ఇలాగూ మరి వారికి ప్రత్యక్షమైన దేవుడు మనకు ప్రత్యక్షం అవరా? తప్పక ప్రత్యక్షం అవుతారు. ప్రభువుని వెతుకుదాం, ప్రభు ప్రత్యక్షతలు చూద్దాం. దేవుని కృప ఈ దినమంతా మీకు ప్రభు ప్రత్యక్షలతో నింపి నడిపించునుగాక. ఆమె పరిశుద్ధమైన మా తండ్రి, దయగల మా ప్రభువా, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వెదుగు వారందరికీ ప్రత్యక్షమయ్యే దేవుడు అయినందుకు స్తోత్ర. ప్రతి ఒక్కరూ నీ ప్రత్యక్షతను చూచే కృప దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆశీర్వదిస్తూ ఉన్నాం. ప్రభా, నీ దీవెనలతో తృప్తిపరచమని నీ రక్తంలో ముద్రిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని కృప నిరంతరము తోడై కాపాడునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.